అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే 2022 ఆగస్ట్ షెడ్యూల్ కింద ఏదైతే టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందో అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ సెషన్లో అయితే మీకు పేపర్ 2Aలో మీకు సైన్స్ అయితే జరిగిందనమాట. సో వీటికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ గుర్తున్న వాటి వరకు అండ్ మిత్రులు చెప్పినంత వరకు అండ్ వాటి యొక్క సొల్యూషన్స్ అయితే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఒక 3 to 4 క్వశ్చన్స్ అనేవి కాస్త హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మిగతా అంతా జనరల్ క్వశ్చన్స్ అని. సో పెద్దగా కష్టంగా లేదు అని అయితే నేనైతే చెప్తాను మ్యాథమెటిక్స్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో క్వశ్చన్ అయితే సో గుర్తున్న వాటి వరకు మీకు ఇక్కడ చెప్తాను. సో ఏబి వియుక్త సమితులు అయినట్లయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుందని అడిగాడు అనమాట. సో ఇదందరికి మనకు తెలిసిందే 5 అవుతుంది. రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల్లో ఎక్స్ అక్షం యొక్క సమీకరణం ఏమిటి? ఎక్స్ అక్షం సమీకరణం అనేది y = 0 అవుతుంది. ఓకే, తర్వాత బహుపదుల మధ్య వ్యత్యాసం అంటే ఒక ఏం చేశాడంటే అక్కడ క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 3x² + 3x³ + 4x² + 5x + 9 నుండి ఎంత తీసివేసినట్లయితే x³ + 2x² + 3x + 5 అంటూ ఇచ్చాడనమాట. ఎంత తీసివేస్తే అని ఇచ్చాడు. సో ఎంత తీసివేస్తే ఏమిటో మనకు వచ్చిన రిజల్ట్ను తీసివేసినా కూడా అంతే వస్తుంది. కాబట్టి ఇది ఈజీ ప్రాబ్లమే. మీరు సో తీసేటప్పుడు సైన్స్ అని చేంజ్ చేయాలి. తర్వాత మన కోఆర్డినేట్ జామెట్రీకి వచ్చేసరికి 3 వెర్టిసెస్ ఇచ్చేసి ట్రయాంగిల్ ఏరియా అయితే కనుక్కోమన్నాడు. అది కూడా పెద్ద టఫ్ అయితే కాదు. సో వాడు ఏం చేశాడంటే యాక్సెస్ పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి యాక్సెస్ పాయింట్ డైరెక్ట్గా వేసేటప్పుడు మీరు డైరెక్ట్గా చెప్పవచ్చు. దిస్ ఈజ్ 4 దిస్ ఈజ్ కాబట్టి ఆబ్బిహెచ్ వాడేసి మీరు చెప్తారనమాట. ఇది ఇచ్చాడు. అలాగే 2 పాయింట్స్ ఇచ్చేసి వాటి మధ్య దూరం అయితే 5 యూనిట్స్ అయినట్లయితే ఎక్స్ విలువ ఎంత అవుతుందని అడిగారు. సో ఇదైతే మనం ఏం చేయాలంటే బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ చేసుకొని మనం ఇది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రశ్న అయితే కాదు, నార్మల్గా కొద్దిగా మనం చేయాల్సింది. ఇక వన్ ఆఫ్ ది టఫ్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ అండి. సో 15 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక వృత్తాకారపు కార్డు నుండి 216 డిగ్రీలు కత్తిరించి ఒక శంకుగా తయారు చేసిన శంకువు యొక్క ఘనపరిమాణం ఏమిటి? ఇందులో మొత్తం మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే శంకువు మనం ఘనపరిమాణం కట్టాలంటే మనకున్న ఫార్ములా 1/3 πr² అండి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆర్ అయితే రావాలి. సో దీన్ని ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? దీనికి ఒక సర్కింఫరెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఏమంటే మనం పరిధి కట్టాలి. ఈ పరిధి అనేది దేనికి సమానం? మనం కత్తిరించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే సర్కిల్లో మనం ఇక్కడ సెక్టర్ కట్ చేస్తున్నామో ఈ టోటల్ సెక్టర్ యొక్క లెంత్ ఏదైతే ఉందో, సో చూసారు 216 డిగ్రీలు అన్నారు, 216 డిగ్రీలు కదా. ఈ కట్ చేసిన సెక్టర్ యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో ఓకే, ఈ లెంత్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది? సర్కింఫరెన్స్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి? సెక్టర్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని సర్కిల్గా అప్లై చేసి మీరు రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేడియస్ వచ్చిన తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అగైన్ యూ హ్యావ్ టు అప్లై ది పైథాగరస్ థియరం. అంటే పైథాగరస్ థియరం కూడా మీరు అప్లై చేయాల్సి వస్తుంది. ఇలా మీరు చేసినట్లయితే మీకైతే వస్తుంది అనమాట. సో ఈ క్వశ్చన్ కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సో మనకి రేడియస్ అనేది ఇక్కడ ఏమవుతుంది? స్లాంట్ హైట్ అయిపోతుంది. అంటే వాల్ ఎత్తు అవుతుంది, 515 వస్తుంది. మీకు ఈ మొత్తం సాల్వ్ చేశారనుకోండి రేడియస్ అనేది 9 వస్తుంది. ఈ 15 9 వచ్చాయి కాబట్టి మీకు పెర్పెండిక్యులర్ హైట్ అనేది మీకు 12 సెంటీమీటర్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారంటే 1/3 πr²hగా చేసినట్లయితే అప్రాక్సిమేట్లీ 1018.3 క్యూబిక్ సెంటీమీటర్ అయితే వస్తుంది అనమాట. ఇది కాస్త కష్టం అనిపించింది నా వరంగా అయితేను. సో ఎందుకంటే ఒకే క్వశ్చన్లో మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కంఫరెన్స్ అంటే దాని యొక్క సెక్టర్ పొడవు కట్టాలి, చాపం పొడవు కట్టాలి, చాపాన్ని వృత్తానిగా మార్చుకొని మీరేం కట్టాలి? వ్యాసార్థం కట్టాలి. వ్యాసార్థం వచ్చిన తర్వాత అగైన్ హైట్ కట్టాలి. సో హైట్ వచ్చిన తర్వాత అంటే సో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం అండ్ లాస్ట్ 4th ప్రాబ్లం. ఇక 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. కాస్త ఇదే కొద్దిగా కష్టం అనిపించిన ప్రశ్న. ఇక తర్వాత మిగతా క్వశ్చన్లు కూడా చూద్దాం ఒకసారి. తర్వాత క్వశ్చన్లు చూసుకున్నట్లయితే సిమిలర్ ట్రయాంగిల్స్ అండి, అంటే స్వరూప త్రిభుజాల్లో థేల్స్ థియరం మీద ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయనుకోండి. సో కాకపోతే ఇక్కడ వీడు డైరెక్ట్గా అడగలేదన్నమాట. సో డైరెక్ట్గా అడగలేదు. చాలామంది ఇందులో ఏమి ఇచ్చాడంటే DB/, చూసుకోండి ఒకసారి, DB/EC = డాష్ అని క్వశ్చన్ అడిగాడు అనమాట. ఓకేనా, DB/EC = డాష్ అని అడిగాడు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కూడాను కాస్త గజిబిజిగా ఉన్నాయన్నమాట. బట్ దీన్ని ప్రాసెస్ చేసి అయితే నేను ఆన్సర్ చూపించేస్తాను ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీన్ని థేల్స్ థియరం అప్లై చేయండి ఇక్కడ. సో AD/DB = మనకి ఏమొస్తుంది? AE/EC
ఈసీ. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న డైరెక్ట్ క్వశ్చన్ అండి. బోత్ సైడ్ కూడా మీరు 1 యాడ్ చేయండి. సో 1 యాడ్ చేశారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఏడీ బై డీబీ, ఏడీ ప్లస్ డీబీ బై డీబీ. ఓకేనా, దట్ ఈస్ ఏమొస్తుంది, నెక్స్ట్ వన్ ఏమొస్తుంది మీకు, ఏఈ ప్లస్ ఈసీ బై ఈసీ అనమాట. సో ఓవరాల్గా మీకు ఏమొస్తుందంటే ఏబీ బై డీబీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మీకు ఇక్కడ ఏసీ బై ఈసీ వస్తుంది. కానీ వాడు ఏం అడిగాడు ఇక్కడ, డీబీ బై ఈసీ అడిగాడు. ఓకేనా, అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, సో ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయితే ఏమొస్తుంది ఇక్కడ మీకు, డీబీ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే ఇక్కడ దట్ ఈజ్ ఏబీ బై ఏసీ వస్తుంది అనమాట. సో ఈ క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది. అంటే డైరెక్ట్గా థియరం మీద నుండి చేస్తామనుకుంటే మాత్రం ఈ క్వశ్చన్ అయితే మనకు కొద్దిగా కష్టంగా అనిపించింది. సో ఇక దీని యొక్క అప్లికేట్ చేసుకున్నట్లయితే మీకు వస్తుంది. ఇది ప్రాబ్లం ఒకటి అడగడం జరిగింది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఒక శంకువు అయితే ఇవ్వడం జరిగింది. శంకువు ఇచ్చేసి ఏం చెప్పాడంటే దీని యొక్క హైట్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని నాణ్యాలు అయితే చెప్పాడనమాట. నాణ్యం ఏమన్నాడంటే 0.5, ఓకేనా, 0.5 కాదండి, 5 మిల్లీమీటర్స్ థిక్నెస్ అనమాట, మందం ఉండేటటువంటి కొన్ని రూపాయి బిళ్ళలు అయితే పేర్చారు. సో రూపాయి బిళ్ళల యొక్క వ్యాసార్థం వచ్చేసరికి మీకు అంటే బిళ్ళలకు, రూపాయి బిళ్ళలు కాదు, కొన్ని పల్లెలు అని చెప్పాడు, 35 సెంటీమీటర్లు. సో ఇలా పేర్చేటప్పుడు దాని యొక్క ప్రకతల వైశాల్యం అయితే ఇచ్చాడనమాట. అంటే ప్రకతల వైశాల్యం ఇచ్చేసి దీని యొక్క ఎన్ని బిళ్ళలు ఇక్కడ వాడాడు అని అడిగాడు అనమాట. సో మనకు ప్రకతల వైశాల్యం అంటే అందరూ తెలిసింది 2πr/h అనమాట. సో ఇక్కడ రేడియస్ ఉంటుంది కాబట్టి 2πr అనేది మనం ఫైండ్ అవుట్ చేసేస్తాము. ఈ హెచ్ రావాలంటే ఏం చేస్తాం, హెచ్ ఈజ్ ఈక్వల్ టు వాడిచ్చినటువంటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా బై 2πr. ఓకేనా, 2πr చేసినట్లయితే మీకు ఏమొస్తుంది, హైట్ వస్తుంది. కానీ మనకేమొస్తుంది, హైట్ అనేది మీకు సెంటీమీటర్స్లో వస్తుంది. సో వాడు ఏం చెప్పాడంటే 5 మిల్లీమీటర్స్ అన్నారు కాబట్టి అగైన్ 0.5 వేసుకోవాలి. సో ఈ క్వశ్చన్ అయితే మీకు నియర్లీ 21 ఇంటూ దట్ మీన్ 21/0.5 = 42 వస్తుంది ఈ క్వశ్చన్ అనమాట. సో వాల్యూ అయితే రిమెంబర్ గుర్తు చేసుకోలేకపోయాను, అందుకే మీకు చెప్పలేదు. సో ప్రాబ్లం అని చెప్పాము, కొన్ని వృత్తాకార పల్లెలను ఒకదానిపైన ఒకటి పెట్టి చేసి దాని యొక్క స్లాంట్ హైట్ అనమాట, ఐ మీన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చేసి ఎన్ని కాయిన్స్ ఉంటాయి అనే క్వశ్చన్ ఒకటి రావడం అయితే జరిగింది. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే అసలు బాహుళకం అనేది ఏ దత్తాంశం మీద ఆధారపడి క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తూ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ ట్రిగ్నామెట్రీలోకి వచ్చేసరికి ఒక 3 క్వశ్చన్స్ అయితే అడిగాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో 1 + cos θ బై 1 - cos θ. ఓకేనా, సో ఇచ్చేసి దీని వాల్యూ ఎంత అని అడిగాడు అనమాట. డైరెక్ట్గా మనం చేసినట్లయితే డినామినేటర్ రేషనలైజేషన్ చేసినట్లయితే 1 + cos θ బై sin θ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని డివైడ్ చేస్తే 1/sin θ ప్లస్ cos θ బై sin θ వస్తుంది. సో ఫైనల్గా మీకు ఏమొస్తుందంటే cosecant θ ప్లస్ cot θ వస్తుంది. ఈ క్వశ్చన్ ఒకటి అడిగాడు. ఇంకా తర్వాత వచ్చేసరికి cosecant θ 31 degrees మైనస్ secant θ 59 degrees అంటే ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. సో దీన్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్ చేసుకున్నట్లయితే cosecant 31 degrees మైనస్ secant ఏం చేస్తామంటే 90 - 31 అని రాస్తాము. సో secant 90 - 30 అగైన్ మనకేమొస్తుంది, cosecant 31 వస్తుంది. ఈ రెండు కూడా 0 అవుతాయి, ఫైనల్గా మీకు 0 వస్తుంది. సో ఈ క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది అండ్ ఇది కూడా ఒకటి అడగడం జరిగింది. ఇక ట్రిగ్నామెట్రీలో థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాడు అడిగినటువంటి థర్డ్ క్వశ్చన్ ఏంటంటే sin a + b అడిగాడండి. sin a + b అని అడగకుండా sin 60 degrees cos 30 degrees ప్లస్ cos 60 degrees sin 30 degrees వాల్యూ ఎంత అని అడిగాడు అనమాట. సో చాలామంది అయితే వాల్యూ వేసి క్యాలిక్యులేట్ చేశారు. ఇదేం లేదండి, sin a + bలో ఉంది అంటే 60 + 30. సో ఈక్వల్ టు మనకి sin 90 వస్తుంది, ఈక్వల్ టు మీకు 1 వస్తుంది. దీంతో పాటు ఒక tan వాల్యూ కూడా అడిగాడండి. సో tan 90 degrees ఈక్వల్ టు డాష్ అనే క్వశ్చన్ అడిగాడు అనమాట. అంటే ఇది ఏమవుతుంది మనకి ఇన్ఫినిటీ అని చెప్తాం అనమాట. సో నెక్స్ట్ సెషన్లో ఎవరైతే రాయబోతున్నారో ఇక్కడ మీకు చూస్తే ట్రిగ్నామెట్రీ నుండి 5 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ట్రిగోనోమెట్రీ అనువర్తనాల్లో ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. ఒక 30 మీటర్లు ఉండేటటువంటి ఒక స్తంభాన్ని ఒక అతను 30 డిగ్రీల నుండి ఇంకొకడు 60 డిగ్రీలతో అబ్జర్వ్ చేస్తున్నారు. వీడు 60 డిగ్రీలతోనూ వీడు 30 డిగ్రీలతో అబ్జర్వ్ చేస్తే వాళ్ళ మధ్యన దూరం ఎంత అని మరో ప్రశ్న అడిగాడు అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే tan అప్లై చేశారనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది θ అనుకుందాం, దీన్ని ఆల్ఫా అనుకుందాం. సో tan θ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, దీన్ని x అనుకున్నట్లయితే 30/x వస్తుంది. tan 30 ఈక్వల్ టు 1/√3 ఈక్వల్ టు 30/x అనుకుందాం. అప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈక్వల్ టు 30√3 వస్తుంది. దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ దీన్ని y అనుకుంటే అగైన్ మీరు ఏం చేస్తారంటే tan
ఆల్ఫా అప్లై చేయండి. tan ఆల్ఫా ఈక్వల్ టు 30/y వస్తుంది. tan 60 కదండి, tan 60 అంటే మీకు ఏమవుతుంది √3 అనమాట. √3/y, దెన్ y ఈక్వల్ టు ఏమొస్తుంది 30/√3. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 10√3 వస్తుంది. సో వాడు అడిగింది టోటల్ డిస్టెన్స్ కాబట్టి 30√3 ప్లస్ 10√3 ఈక్వల్ టు మీకు 40√3 వస్తుంది అనమాట. సో ఈ క్వశ్చన్ ఒకటి మీకు అడగడం జరిగింది ట్రిగ్నామెట్రీ నుండి. ఓకేనా. ఇక తర్వాత మనం ట్రిగ్నామెట్రీని దాటించినట్లయితే ట్రిగ్నామెట్రీ తర్వాత మనకి ఎక్కువగా ప్రాబిలిటీ నుండి ఒక 3 క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఎంత? ఖచ్చిత ఘటన సంభావ్యత అంటే క్వశ్చన్ అడిగాడు అనమాట. ఖచ్చిత ఘటన సంభావ్యత అంటే మనం ఏం చెప్తాం 1 అని చెప్తాం, షూర్ అంటాం కదా ఒకటి. ఇక తర్వాత 4040 సార్లు లేదా 4000 సార్లు అనుకుంటాను, 4000 సార్లు ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు 2028 సార్లు మీకు బొమ్మ వచ్చింది. అయితే దాని యొక్క సంభావ్యత ఎంత అంటే ఇక్కడ సో వాల్యూస్ అయితే చిన్న చేంజ్ అయ్యి ఉండొచ్చు. సో మనకు ఉండేటటువంటి సంభావ్యత ప్రకారం ఏంటంటే అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు అని రాస్తాము. ఏమైనా సింప్లిఫై చేశాడంటే ఏం సింప్లిఫై చేయలేదు, డైరెక్ట్గా ఇలాగిచ్చాడు. సో మనం డైరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడగడం జరిగింది. ఇక మనకి 9th క్లాస్లోకి వెళ్ళినట్లయితే రియల్ నెంబర్స్ నుండి వచ్చేటటువంటి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. దాంట్లో ఏమడిగాడంటే సో దీన్ని అకర్ణీయం చేయండి అని క్వశ్చన్ అడిగాడు అనమాట. సో అకర్ణీయం చేసేటప్పుడు ఏం చేస్తాం 4 + √5 అగైన్ 4 + √5 చేత మనం ఇంటూ చేస్తాము. అప్పుడు 4 + √5 అనేది డినామినేటర్ వస్తుంది. ఇక్కడ 16 - 5 వస్తుంది కాబట్టి 4 + √5/11. ఈ క్వశ్చన్ అయితే ఒకటి డైరెక్ట్గా మీకు అడగడం జరిగిందనమాట. సో ఇలా మీకు అడుగుతూ స్టాటిస్టిక్స్లో ఒక మాట అయితే అడిగాడు అనమాట. స్టాటిస్టిక్స్లో ఏమని అడిగాడంటే ఒక దత్తాంశంలోని మొత్తం అంశాలకు ప్రాతినిధ్యం వహించే వాటిని ఏమంటారు అని అడిగాడు అనమాట. కేంద్రీయ ప్రవృత్తి మాపనం, క్రివేంద్రీయ మాపనాలు అని చెప్తాం కదా సాధారణంగా. కేంద్రీయ మాపనాలు అయితే మీన్, మోడ్, మీడియన్ అనేవి దత్తాంశంలోని అన్ని అంశాలకి ప్రాతినిధ్యం చేస్తూ వివరణ ఇస్తాయి అని ఇచ్చాడు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెథడాలజీలోకి వచ్చినట్లయితే వాడు అడిగింది ఏంటి, సహసంబంధం ఎన్ని రకాలుగా ఉంటుంది, సహసంబంధం ఎన్ని రకాలుగా ఉంటుందని అడిగాడు. అదేవిధంగా జ్ఞానము, నైపుణ్యము పెంపొందించే గణిత విలువ ఏది అంటూ ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. అదేవిధంగా ఒక తరగతిలో ఒక పాఠ్యాంశాన్ని కాఠిన్యతను ఆధారంగా వర్గీకరించి ఒక తరగతిలో ప్రవేశపెట్టిన తర్వాత మరో తరగతిలో ప్రవేశపెట్టే పథక నిర్మాణాన్ని ఏమంటారు అంటూ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఒక పరీక్షను ఒక వ్యక్తి అంటే ఒక పరీక్షా పత్రాన్ని ఒక ఉపాధ్యాయుడు ఎన్నిసార్లు ఏ సందర్భంలో దిద్దినా కూడాను ఒకే రకమైనటువంటి ఫలితం ఇచ్చినట్లయితే ఆ పరీక్షకు ఏముంది, ఏ లక్షణం ఉంటుంది అంటూ మనకి ప్రశ్న పత్రాలు మరియు వాటి యొక్క లక్షణాలపైన ఉండేటటువంటి ఒక క్వశ్చన్ అయితే మీకు మ్యాథ్స్ నుండి అడగడం జరిగింది. సో ఇవి గుర్తున్న వాటికు మీకు మ్యాథ్స్కి సంబంధించి కంప్లీట్ విశ్లేషణ అయితే ఇవ్వడం జరిగింది. సో గైస్ నెక్స్ట్ మీకు ఫిజికల్ సైన్స్, బయాలజీ అదేవిధంగా తెలుగు పైన కూడా వీడియోస్ అనేవి వస్తాయి, వాటిని కూడా చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ నేను మర్చిపోయినట్లయితే వ్యూవర్స్ కోసం సపోర్ట్ చేయడం కోసం కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. జై